ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళతో మీరు మాట్లాడుంటారు చెప్పులు వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు? ఎన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళని మీరు లోపలికి పిలిచి భోజనం పెట్టుంటారు మనసారా, ప్రేమపూర్వకంగా? ఎప్పుడైనా ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ చుట్టుపక్కల వాళ్ళతో మీరు చేశారా? ఏది మీ క్రైస్తవ ప్రేమ? వాట్ ఫర్ 44 years సార్? మీరు 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 విందు చేసుకోవడానికా? మీరే కేక్ కట్ చేసుకొని, మీరే ముఖానికి పూసుకొని, మీరే నోట్లో తినిపించుకొని? ఇస్ దట్ సెల్ఫిష్? ఆర్ క్రైస్ట్ ఆర్ లార్డ్ ఆయన శిలువలో చనిపోయినప్పుడు మీకోసం నా కోసమే చనిపోయాడా? నీళ్ళ కోసం కూడా చనిపోయాడా? అందరి కోసం చనిపోయాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. మా చర్చి గొప్ప అని చెప్పేటప్పుడు ఆ గొప్పకు తగ్గట్టుగా నేనున్నానా అని ప్రశ్న వేసుకోవాలి. నేను వారికి చెప్పాను శాల్వ కప్పొద్దు అని, అయినా వెనక నుంచి కప్పేశారు. ఎందుకు ఈ సంప్రదాయం వచ్చిందో నాకు తెలియదు. ఎందుకు దైవజనులను ఎందుకు సన్మానించాలి? దీనికి జవాబు ఏమైనా ఉందా? వాక్యానుసారమైన జవాబు. ఏ పాటి వాళ్ళం మేము మీలాంటి వాళ్ళమే. ప్రభు తప్ప ఘనత పొందడానికి మాకు ఎవరికి అర్హత లేదు. మనం చాలా మీటింగ్స్లో చూస్తుంటాను, పైన ముందు మాట్లాడుతుంటే వెనక పెద్దలు కూర్చొని ఉంటారు. వాళ్ళు అప్పుడు డ్రింక్స్ తెప్పించుకొని తాగుతుంటారు. నువ్వు డయాబెటిక్ అయితే పర్లేదు కానీ, ఎందుకంటే కింద పడతావు, మళ్ళీ తాగితే తాగు. లేదా తెలియకుండా ఒక నోట్లో చాక్లెట్ వేసుకో, నీకు షుగర్ తక్కువైపోతే. అంత అవసరం లేదు. ప్రార్థన కూడా ఇక్కడ కొత్త నిబంధనలో సంఘ వార్షికోత్సవం జరుపుకోమని కూడా చెప్పలేదు. ఇది మనం పెట్టుకున్న పద్ధతి. ఎందుకంటే మన కార్యక్రమాలు కావాలి. వార్షికోత్సవాలు ఈ రోజుల్లో సహజమైపోయాయి. ఒకటి మనకి ప్రతి చర్చ్లోనూ, అది చిన్న చర్చ్ అయినా పెద్దదైనా, అది పాతదైనా కొత్తదైనా, వార్షికోత్సవం అనేది ఒక ఆనవాయితీ అయిపోయింది. ఈ ఆనవాయితీ అయినప్పుడు, సంప్రదాయం అయినప్పుడు ఒక సంకటం వస్తుంది. అదేమిటంటే అది యాంత్రికంగా జరిగిపోతుంది. అది కళ్ళు మూసి తెరిసేలోపు అయిపోతుంది. దాని ప్రభావం పెద్ద మన మీద ఏముండదు. ఎందుకు జరుపుకుంటున్నామో కూడా చాలాసార్లు మనకు తెలియదు. ఇక్కడ కూర్చున్న పాత సభ్యులకి ఒక తెల్ల టావు ఇచ్చి ఇందాక చాలాసేపు చరిత్ర చెప్పారు వారు, కానీ మిమ్మల్ని సంఘ చరిత్ర రాయమంటే మీరు రాయలేరు, అది గ్యారంటీ. కనుక వార్షికోత్సవాలు చాలాసార్లు అంత అర్థవంతంగా జరగవు. ఇది మనం ఒప్పుకోవాల్సిన సత్యం. దేవుడు ఎక్కడ కొత్త నిబంధనలో సంఘ వార్షికోత్సవం జరుపుకోమని కూడా చెప్పలేదు. ఇది మనం పెట్టుకున్న పద్ధతి. ఎందుకంటే మన కార్యక్రమాలు కావాలి. ఇప్పుడు మనకి డిసెంబర్ వస్తుంది కదా, ఇంకా కార్యక్రమాల జోరు హోరు అందుకుంటుంది మనకి. మన పిల్లలు పైకి ఎక్కాలి, మనమైనా పైకి ఎక్కాలి, వీడియోలో పడాలి, ఏదో విధంగా మనకి మా కార్యక్రమంలో మన ఐటెం ఉండాలి. నిజంగా దేవుణ్ణి స్తుతిస్తున్నామా, ప్రార్థన చేస్తున్నామా, వాక్యపఠనం చేస్తున్నామా తర్వాత విషయం, కానీ మనకు ఒక ఐటెం మాత్రం ఉండాలి. రేపు ఇంకో చర్చిలో నేను ఇక్కడే మాట్లాడాలి. వారు నాకు కింద స్క్రిప్చర్ పోర్షన్ అడిగేటప్పుడు వారు అడిగారు అన్నమాట నన్ను, ఒకటిగా సార్ 2 ఇవ్వండి అని. ఎందుకంటే పాపం ఇద్దరిని సంతృప్తి పరచాలి కాబట్టి. మీరు కూడా ఇందాక పాటలు పాడారు, పాటలు పాడిన తర్వాత అప్పుడు దాకా మీరు స్తుతించినట్టు మళ్ళీ కొత్తగా మళ్ళీ స్తుతించారు మీరు అందరూ కలిసి చివరిలో. మీరు ప్రతిసారి పాట పాడినప్పుడల్లా స్తుతిస్తూనే ఉన్నారు. మీరు నేను రాకముందు బృందగానం చేశారు, వచ్చాక చేశారు, మధ్యలో సోలోలు కూడా వేశారు. కానీ ఐటెం ఉండాలి మనకి. సో వార్షికోత్సవాలంటే ఇవి కాదు. దే ఆర్ నాట్ అ షో కేస్ ఆఫ్ టాలెంట్స్. మన తలాంతుల్ని ప్రదర్శించుకునేటువంటి షోకేసులు కాదు అని మనం మొదట గ్రహించాలి. సరే, జరుపుకున్నాం. వార్షికోత్సవాలు మనం జరుపుకుంటున్నప్పుడు మనం ఎందుకు జరుపుకుంటున్నామని వాక్యపు వెలుగులో మనం ఆలోచన చేసుకోవాలి.
ఐ థ్యాంక్ అవర్ పాస్టర్ గారు రెవరెండ్ వెంకటేష్ పాల్ గారు. మేము ఇక్కడ ఏం ప్రింట్ చేసినా మీకు దేవుడు ఏమి ఇచ్చాడో అదే మాట్లాడండి అని స్వేచ్ఛ వారు ఇచ్చారు నిన్న నాతో మాట్లాడినప్పుడు. దాన్ని బట్టి ఐ థ్యాంక్ గాడ్ అండ్ ఆల్సో ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు హిమ్. మీ ముందుకి ఈ రోజున ద్వితీయోపదేశ కాండాన్ని తీసుకురావడానికి కారణం ఏమిటంటే, అది నేను చెప్తున్న పాయింట్లో ఒక పాయింట్ మాత్రమే. ప్రధానంగా 3 అంశాలు మీతో నేను చర్చించాలనుకుంటున్నాను ఈ రోజున. మీ గతం గురించి, మీ ప్రస్తుతం గురించి, మీ భవిష్యత్తు గురించి. ద పాస్ట్, ద ప్రజెంట్ అండ్ ద ఫ్యూచర్. ఎందుకంటే 40 సంవత్సరాలు దాటేసి 44వ వార్షికోత్సవం మీరు జరుపుకుంటున్నారు. 40 సంవత్సరాలు దాటేసిన తర్వాత సాధారణంగా జరిగేది ఏమిటంటే, పాత నీరు పోయి కొత్త నీరు వస్తుంది. ఎందుకంటే ఒక 30 ఏళ్లకే ఒక జనరేషన్ అంతరించిపోతుంది. మీ ఆరంభం చాలా బాగుంది. బాబురావు గారి ఇంట్లో మీరు ప్రార్థనతో ఆరంభించారు. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఇంత ఆశీర్వదించాడు. దట్స్ రియల్లీ వండర్ఫుల్. అయితే 40 సంవత్సరాల తర్వాత ఎందుకు ఆరంభించాం, ఎక్కడ ఆరంభించాం, ఏ దిశగా వెళ్ళడానికి ఆరంభించాం అన్నది మర్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది. ఆ ప్రమాదం ఉంది. మీ వెబ్సైట్ కూడా నేను వచ్చేటప్పుడు చూశాను. అందులో మీరేం నమ్ముతున్నారో రాసుకున్నారు, లేకపోతే మీ హిస్టరీ గురించి చాలా క్లుప్తంగా రాసుకున్నారు ఇంగ్లీష్లో. అది కూడా ఎంతమందికి మీ సంఘస్థులకు అర్థమవుద్దో నాకు తెలియదు. తెలుగులో రాయలేదు. మీరు మీ ధ్యేయాలేంటి, మీరు ఏ దిశగా వెళ్తున్నారు, ఎలాంటి పరిచర్య చేస్తున్నారు, ఇవేమీ లేవు మీ దాంట్లో, మీ వెబ్సైట్లో. సో వార్షికోత్సవం నాడు మన గతాన్ని, మన ప్రస్తుతాన్ని, మన భవిష్యత్తుని కూడా మనం ఒకసారి పరిశీలన చేసుకోవాలి. 40 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ప్రమాదాన్ని మనం గుర్తించి, మనం ఆరంభించినప్పుడు దేవుడు మనకిచ్చిన దార్శనికత, దేవుడు మనకిచ్చినటువంటి సెన్స్ ఆఫ్ డైరెక్షన్, ఆ మార్గదర్శకం, మనం ఇంకా ఆ మార్గంలోనే ఉన్నామా? అంటే దేవుడు ఒక దార్శనికత ఇచ్చినప్పుడు ఒక మార్గంలోకి ప్రయాణించడానికి పూనుకుంటాం. దాన్నే మార్గదర్శకం అంటాం తెలుగులో. మార్గదర్శి అంటే మీకు ఈటీవీలో వచ్చే ప్రోగ్రాం కాదు. ఈ మార్గదర్శకం అనేది మనం చచ్చేంత వరకు, ఈ సంఘం ఉన్నంత వరకు ఉండాల్సిందే. ఎందుకంటే దేవుడు ఒకసారి ఒక దర్శనాన్ని ఇచ్చిన తర్వాత ఒక సంఘానికి దాన్ని మార్చడు. నిజానికి దేవుడు ఉద్యమాలకి, సంఘాలకు ఇచ్చే దర్శనాలు ఆ సంఘాన్ని నడిపించే వాళ్ళ జీవితాల కంటే పెద్దవి. మోషే అనే వ్యక్తికి దేవుడు పిలిచి 80 ఏళ్ళప్పుడు ఒక దార్శనికత ఇచ్చాడు, ఒక దర్శనాన్ని, ఒక విజన్ ఇచ్చాడు. ఆ విజన్ ఏమిటంటే, కొన్ని లక్షల మంది ఇశ్రాయేలీల్ని ఐగుప్తు నుంచి కనాను దేశానికి తీసుకువెళ్ళాలి, వాగ్దత్త భూమిలోకి తీసుకువెళ్ళాలి. కానీ మోషే కంటే మించింది అది. ఆ దార్శనికత మోషే జీవితానికంటే మించింది. అప్పటికే మోషేకి 80 ఏళ్ళు. ఆయన 120 ఏళ్ళు జీవించినప్పటికీ, లోపలికి తీసుకువెళ్ళగలిగినటువంటి వయస్సు ఆయనకి ఉన్నప్పటికీ కూడా వెళ్ళలేకపోయాడు. మరొకళ్ళు ఆ పని పూర్తి చేయవలసి వచ్చింది. దేవుడు సంఘానికి పునాదులు వేసినప్పుడు ఇచ్చే దార్శనికత చాలా ప్రాముఖ్యమైనది. అందుకనే గతాన్ని నెమరు వేసుకోవడం చాలా చాలా ప్రాముఖ్యమైన విషయము. అందుకని మనం ద్వితీయోపదేశకాండం చదువుకున్నాం. ద్వితీయోపదేశకాండంలో ఏమంటున్నాడంటే, మీరంతా సాధించిన తర్వాత, అంటే ఐగుప్తు నుంచి బయటకు రావడమే ఒక పెద్ద గొప్ప అచీవ్మెంట్. బయటకు వచ్చిన తర్వాత ఈ అరణ్యాన్ని దాటుకొని కనాను దేశంలోకి, పాలుతేనెలు ప్రవహించే దేశంలోకి వెళ్ళడం, అది మరొక ఎత్తు. ఇదంతా అయిపోయిన తర్వాత మీరు వెళ్ళి ఇల్లు కట్టుకొని సుఖంగా మీరు అక్కడ జీవించే రోజుల్లో ఒక ప్రమాదం ఉంది అంటున్నాడు ఆయన ద్వితీయోపదేశకాండంలో. మీరు నన్ను మరిచిపోతారేమో. ఎవరిని?
నన్ను మరిచిపోతారేమో. ఈరోజు సంఘాల్లో కూడా జరుగుతున్నది అదే. మన గర్వం ప్రభువులో కాదు, మన గర్వం మన అచీవ్మెంట్స్లో. చాలాసార్లు వాక్యంలో చాలా స్పష్టంగా ఉంది, అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను. కానీ చాలాసార్లు ప్రభువు తప్ప అనేకమైన విషయాల్లో మనం అతిశయిస్తూ ఉంటాం. ముఖ్యంగా స్టేజ్ పైన, పుల్పిట్ పైన, సంఘంలో. నేను కొన్నేళ్ల క్రితం ఇదే హైదరాబాద్లో ఒక పెద్ద చర్చికి వెళ్ళాను. హైదరాబాద్లోనే చాలా పెద్ద సంఘాల్లో ఒకటి అది. వాళ్ళకు కూడా 50 ఏళ్ళు దాటేసినాయి, 60కి దగ్గర పడుతున్నారు. వార్షికోత్సవంలో మాట్లాడమన్నారు. నేను వచ్చిన తర్వాత 2 గంటలు ముందు కార్యక్రమం జరిగింది. ఈ రోజులాగే 7:30 మీకంటే ముందే వచ్చాను. ఈరోజు 8 దాటేసింది, 7:30కే వచ్చాను. 9:30కి ఇచ్చారు నాకు. ఈ 2 గంటలు ఏం జరిగినాయి అంటే, మీరైనా కాస్త పాటలు పాడారు. వాళ్ళు పాటల కంటే కూడా వాళ్ళు పాస్టర్ గారిని పొగిడారు. కనీసం ఒక 15 మంది ప్రసంగాలు చేశారు, ఒక్కళ్ళు కూడా క్రీస్తు మీద మాట్లాడలేదు. అందరూ పాస్టర్ గారిని పొగిడారు. నాకు మైక్ ఇచ్చాక నేను ఇది తప్పు అని తగిడాను. ఈ పొగడ్తా తప్పు అని తగిడాను అన్నమాట. తగడం అంటే మీకు తెలుసు కదా, తిట్టాను అన్నమాట. అందుకని నా ప్రసంగం తప్ప మిగిలిందంతా కార్యక్రమం వాళ్ళు యూట్యూబ్లో పెట్టారు. మీరు కూడా ఈరోజు కట్ చేస్తారేమో నాకు తెలియదు. కట్ చేసినా పర్వాలేదు. ఎందుకంటే మనం ప్రభువుని మర్చిపోతాం. కనీసం అక్కడున్న పెద్ద ఆయన లేచి, మీరెందుకు నన్ను పొగుడుతున్నారు? నన్ను కాదు కదా పొగడవలసింది, నేను కాదు కదా. పేతురు యోహాన్లు ఆ ఊచ చేయగలవాడిని స్వస్థపరిచిన తర్వాత పేతురు యోహాన్ని వాళ్ళు తేరి చూస్తూ ఉంటే, మమ్మల్ని ఎందుకు చూస్తున్నారు? మా దగ్గర ఏదో మహిమ ఉన్నట్టు, మీరు సిలువ వేసిన క్రీస్తే ఇతన్ని స్వస్థపరిచాడని తమకు వస్తున్న మహిమను వాళ్ళు తిరస్కరించి మళ్ళీ క్రీస్తుకు ఆపాదించిన పరిస్థితి మనం చూస్తాం అపోస్తల కార్యాల్లో. నాటి అపోస్తలులకి నేటి పాస్టర్లకి తేడా అదే. నాటి అపోస్తలులకి నేటి పెద్దలకు తేడా అదే. అదే దేవుడు వార్నింగ్ ఇస్తున్నాడు. 44వ సంవత్సరంలో మీకు మళ్ళీ వార్నింగ్ ఇస్తున్నాడు ఆయన, నన్ను మర్చిపోతారేమో. ఎందుకంటే మీకు అన్నీ ఉన్నాయి. ఈ రోజున మీరు సంతోష్ నగర్లో సంతోషంగా ఉన్నారు. సంతోషం ఎక్కువైపోతే, సంతృప్తి ఎక్కువైపోతే ప్రభువుని మర్చిపోయే అవకాశం ఎంతైనా ఉంది. అందుకనే మొట్టమొదటి విషయం ఏంటంటే, రిఫ్లెక్టింగ్ ఆన్ ద పాస్ట్ విత్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అండ్ హ్యూమిలిటీ. గ్రాటిట్యూడ్ అంటే కృతజ్ఞత, హ్యూమిలిటీ అంటే వినమ్రత. కృతజ్ఞత ఎక్కడ లోపిస్తుందో అక్కడ చేసిన మేలును మర్చిపోవడం జరుగుతుంది. మనం చెప్తాం ప్రార్థన అయిపోయిన తర్వాత, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము అని చెప్పి మర్చిపోయేది ఎవరు? మనమే. మనం అబద్ధాలు బాగా ఆడేది ఎక్కడంటే పాటల్లో, ప్రార్థనలో. దుర్మార్గులం మనం. ప్రభువుని చాలాసార్లు నొప్పిస్తుంటాం మనం. అంచేత ఈరోజు మనము మన గతాన్ని తలపోసుకుంటున్నప్పుడు మనకు కలుగవలసినటువంటి 2 భావనలు ఏంటంటే, కృతజ్ఞతా భావన, వినమ్రతా భావన. ఎందుకంటే మనం ఏం సాధించినా అది మనది కాదు, అది ఆయనది. లూకా సువార్తలో యేసుక్రీస్తు వారు ఈ మాట చెప్పారు. శిష్యుల్ని పంపించాడు పరిచర్యకు. వాళ్ళు ఏదో సాధించి వచ్చారు, దయ్యాలను వెళ్ళగొట్టారు, అద్భుతాలు చేశారు, చాలా చంకలు గుద్దుకుంటూ వచ్చారు వాళ్ళు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మీరు ఎగిరిపడద్దు, ఎగిసిపడద్దు. మీరు సాధించి వచ్చిన తర్వాత మీరు అనుకోవాల్సింది ఏమిటంటే, మేము నిష్ప్రయోజకులమైన దాసులమని మీరు అనుకోవాలి మీ గురించి అన్నాడు ఆయన. అందుకని ఇక్కడ ద్వితీయోపదేశకాండంలో మీరు చదివిన మాటలో, మీరు చదివిన వాక్య భాగంలో, ఇది మా బాహుబలము, ఇది మా సామర్థ్యము ఉన్నాయా మాటలు అని మీరు అనుకుంటారేమో.
అంటున్నాడు ఆయన. ఎన్నిసార్లు అనుకోలేదు సార్ మనం, ఇది మా బాహుబలము. అప్పుడప్పుడు మనం పరిచయం చేసేటప్పుడు కూడా మనం పెద్దల్ని పక్కన వాళ్ళకి, ఆ పెద్దల్ని ఈ పక్కన వాళ్ళకి మనం పరిచయం చేసేటప్పుడు మనం పొగుడుతాం కాసేపు. ఇందాక నేను వారికి చెప్పాను శాల్వ కప్పద్దు అని, అయినా వెనక నుంచి కప్పేశారు. ఎందుకు ఈ సంప్రదాయం వచ్చిందో నాకు తెలియదు. ఎందుకు దైవజనులను ఎందుకు సన్మానించాలి? మీ దగ్గర జవాబు ఏమైనా ఉందా? వాక్యానుసారమైన జవాబు. ఏ పార్టీ వాళ్ళం మేము మీలాంటి వాళ్ళమే. ప్రభు తప్ప ఘనత పొందడానికి మాకు ఎవరికీ అర్హత లేదు. మనం లోకాన్ని తెచ్చి ఇక్కడ పెట్టుకున్నాం. సరే బాధపడతారేమోనని నేను వెళ్ళిన ప్రతి చోట బొకే మాత్రం ఇవ్వండి అంటున్నాను. అది నాకు ఇష్టం లేదు. అంటే అది వాళ్ళకి ఇష్టం లేదు. మళ్ళీ కుర్చీ వేస్తున్నారు పాపం, అందరూ పెద్దవాళ్ళు నిలబడుతున్నారు. నేనేం వయసులో మీకంటే చిన్నవాడిని, నేను ఎలా కూర్చుండేది? అవసరం లేదంటున్నాను ఈ సంప్రదాయాలు. మనం మారుమనసు పొందాలి ఈ విషయాల్లో, పెద్దలమైనా సరే. ఎందుకంటే ఇది మనది కాదు, ఇది ఆయన ఘనత. మాకు కాదు, యెహోవా. ఎవరికి? నీకే. ఇవన్నీ చదువుతాం మనం. ఇవన్నీ మనకి ఎంత కంటతో వచ్చిన వాక్యాలు. మనకి కంటతొచ్చి కూడా చేయలేదనుకోండి, కంఠం తెగిపోద్ది కదా. ఆయన దగ్గర నిలబడితే రేపొద్దున చెప్పండి. మీకు తెలియకపోతే చేశారు అంటే అర్థం ఉంది. దయచేసి గమనించండి. మనం ప్రభువుని తలపోసుకోవాలి. ఈ సంబరం ఏమిటంటేనండి, 44 సంవత్సరాల ప్రభువు మంచితనం, 44 సంవత్సరాల మన ఘనత కాదు, మన పెద్దల ఘనత కాదు, పునాది రాళ్ళు వేసిన మన వ్యవస్థాపకుల ఘనత కాదు. 44 సంవత్సరాల ప్రభువు మంచితనం, 44 సంవత్సరాల ప్రభువు నమ్మకత్వం మనల్ని నడిపించింది ఇక్కడ దాకా. ఈ రోజున ఈ భారత గడ్డ పైన నడిబొడ్డులో సంఘాలు ఉన్నాయి. ఒకవేళ క్రైస్తవ మిషనరీలో వచ్చి ఉండకపోతే మనం ఎక్కడుండేవాళ్ళమో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎక్కడో దేశాల నుంచి ఇక్కడికి వచ్చి తమ పేరిట సంఘాలు ఎవరు కట్టుకోలేదు. ఒక్క మిషనరీ పేరు మీద కూడా సంఘం లేదు. ఇప్పుడు వస్తున్నాయి కొత్త సంఘాలు, బెల్లంపల్లి, కూకట్పల్లి సంఘాలు వస్తున్నాయి కదా, అవి సొంత పేర్ల మీద ఉన్నాయి. అవి దుర్మార్గం అని చెప్తే చాలామంది కోపం వస్తుంది. ఎందుకు మిషనరీ పేర్ల మీద సంఘాలు లేవు? వాళ్ళు తమను తాము నిష్ప్రయోజకులమైన దాసులుగా ఎంచుకున్నారు. మీ హైదరాబాద్లో బ్యాప్టిస్ట్ చర్చికి చాలా చరిత్ర ఉంది కదండి. ఇక్కడ కూడా మిషనరీలు బ్యాప్టిస్ట్ సంఘాలని స్థాపించారు కదా. మేబీ మీ సంఘానికి పునాది వేరేగా స్వదేశీ సంఘం అయి ఉండొచ్చు. ఇది ఎంతమంది పేర్లు మీకు తెలుసు? ఇది మీ పాపం కాదు. మీ పేర్లు తెలియకపోవడం వల్ల, వాళ్ళ పేర్లు మీకు తెలియకపోవడం మీ తప్పు, మీ పాపం కాదు, వాళ్ళ గొప్పతనం. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు దండోరా వేసుకోలేదు, ఏనాడో వేసుకోలేదు దండోరా. వాళ్ళ ముఖ చిత్రాలు ఎప్పుడైనా చూసారా? తెలీదు మీకు. ఇదిగోండి, నేను వస్తే నా ముఖ చిత్రం వేశారు అక్కడ. కానీ మిషనరీలు ఎప్పుడు వేసుకోలేదు. ఎందుకంటే వాళ్ళు వాక్యాన్ని ఫాలో అయ్యారు. ఏమండి, కృతజ్ఞతకు వినమ్రతకు ఒక అవినాభావ సంబంధం ఉందండి. కృతజ్ఞత ఏమని చెప్తుందంటే,
అరే ఇది నీది కాదు, ఆయన చేశాడు అని చెప్తుంది. వెంటనే కృతజ్ఞతకు స్పందన ఏమిటంటే వినమ్రత. ఆయన నేను కాదా అనేది మోకరిస్తుంది. ఎక్కడ కృతజ్ఞత ఉంటుందో అక్కడ వినమ్రత ఉంటుంది. వేర్ దెర్ ఈస్ గ్రాటిట్యూడ్ దెర్ ఈస్ హ్యూమిలిటీ. గత వైభవం కాలర్ ఎగరేసుకోవడానికి కాదు, ప్రణమిల్లి కృతజ్ఞతతో ఆయన్ని పూజించడానికి. అందుకు గత వైభవం. ఈ 44 సంవత్సరాల్లో మనం ఎన్నో తప్పులు చేసి ఉంటాం. ఈ 44 సంవత్సరాల్లో ఎన్నో అనైక్యతా విషయాలు జరిగి ఉంటాయి. ఎన్నో సఖ్యత లేనటువంటి గొడవలు కొట్లాట్లు జరిగి ఉంటాయి. కొన్నిసార్లు కోల్డ్ వార్ జరుగుతుంది, కొన్నిసార్లు బాహాబాహిగా పోరాడతాం కూడా. జరగకపోతే ప్రభుకి స్తోత్రం. కానీ ఆయన నమ్మకత్వాన్ని మాత్రం ఆయన వీడలేదు. ఆయన తన మంచితనాన్ని కురిపించకుండా మానలేదు. ఎలాంటి దేవుడు ఈ దేవుడు? అవిశ్వాసి పైన కూడా, తనని నమ్మని వాడి పైన కూడా తన కృపను కురిపించేవాడు. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకరీతిగా వర్షము కురిపించే దేవుడు, సూర్యకాంతిని ప్రసరించే దేవుడు. సచ్ ఎ ఫెయిత్ఫుల్, సచ్ ఎ గుడ్ గాడ్. ఇది కృతజ్ఞత. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ థ్యాంక్ఫుల్నెస్ టువర్డ్స్ ది అన్ఫెయిలింగ్ ఫెయిత్ఫుల్నెస్ అండ్ ద గుడ్నెస్ ఆఫ్ అవర్ గుడ్ లార్డ్. మన మంచి ప్రభు యొక్క వీగిపోని విశ్వాస్యత, నమ్మకత్వం, వీగిపోని మంచితనం పట్ల మన స్పందన కృతజ్ఞత. ఆ కృతజ్ఞతా భావంతో చేసుకుండే సంబరం ఇది. a celebration of God's character, God's goodness and faithfulness. ఇది వార్షికోత్సవం సార్. ఇది మనం మొదట అర్థం చేసుకోవాలి. అందుకని కొలసీ పత్రికలో అంటున్న మాటలు మీకు చదివి వినిపిస్తున్నాను. 3:17 మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. ఆయన పేరట చేయుడు అనే మాటను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఆయన పేరు మీద చేయడం అంటే ఆయన క్యారెక్టర్కి అనుగుణంగా చేయడం. ఆయన పేరు మీద చేయడం అంటే, పేరు అంటే నామము, నామం అంటే క్యారెక్టర్. ఆయన క్యారెక్టర్ని ఘనపరుస్తూ, ఆయన వ్యక్తిత్వాన్ని, గుణశీలాన్ని ఘనపరుస్తూ దానికి తగ్గట్టుగా సంబరం జరుపుకోవడం. మోషే మొట్టమొదట ఈ బైబిల్ దేవుణ్ణి మండుచున్న పొదలో కలిశాడు. అది చాలా చిన్న ప్రత్యక్షత, మొట్టమొదటి ప్రత్యక్షత మోషేకి. 30 అధ్యాయాలు గడిచిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి మోషే జీవితంలో. దేవుడితో ముఖాముఖిగా సహవసించే స్నేహితుడిగా గడిపేటువంటి ఒక భాగ్యాన్ని సంపాదించుకున్నాడు దేవుని కృప వల్ల. అయినా మోషేలో ఈ దేవుణ్ణి ఇంకా చూడాలి, తరించాలి అన్న తపన ఆగిపోలేదు, ఆరిపోలేదు. అప్పుడు అడిగాడు దేవుణ్ణి, దయచేసి నీ మహిమ నాకు చూపు అని. అప్పుడు దేవుడు ప్రతిస్పందన ఏమిటంటే, ఇన్నేళ్లుగా చూస్తున్నావు, ఇంత దగ్గరగా చూస్తున్నావు. ఎందుకంటే అదే అధ్యాయంలో మనం చదివితే ముఖాముఖిగా స్నేహితుని వలె మోషేతో దేవుడు గడిపాడనేటువంటి మాటలు మనం చూస్తాం 33 అధ్యాయంలో, నిర్గమకాండంలో. అప్పుడు దేవుడు స్పందన ఏమిటంటే, అయ్యా నన్ను చూసి ఎవరు బ్రతకలేడు, ఏ నరుడు బ్రతకలేడు, నీ ఎదుట నా నామాన్ని ప్రకటిస్తాను అని తన క్యారెక్టర్ని ఆయనకి చూపిస్తాడు. ఏమైంది? మీకు నామం అంటే ఏమని అర్థమైంది? నామం అంటే గాడ్స్ క్యారెక్టర్. మనం కృతజ్ఞత చెల్లించేటప్పుడు మనకు ఇవన్నీ చేయడానికి మూలకారకుణ్ణి
మనం ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాం. కాబట్టి ఆయన నామాన్ని హెచ్చిస్తున్నాం. మన పరలోక ప్రార్థనలో మొట్టమొదటి మాట ఏమిటి? ఆయన తండ్రి అని పిలిచిన తర్వాత నీ నామము ఘనపరచబడును గాక. అది ఎంత పరిశుద్ధమైనదో, ఎంత ప్రత్యేకమైనదో, ఎంత సమున్నతమైనదో, ఎంత ఉత్కృష్టమైనదో, సర్వోత్కృష్టమైనదో, దానికి తగ్గట్టుగా దానికి చెందవలసినటువంటి మహిమ, ప్రభావాలు, ఘనతలు ఈ భూమి మీద నా జీవితంలో, నా సంఘంలో చెల్లునుగాక అని దాని అర్థం. హెలోడ్ బీ దై నేమ్, లెట్ దై నేమ్ బీ గ్లోరిఫైడ్. కృతజ్ఞత పండుగ అంటే అది. అప్పుడు అది అస్సలు సిసలైన కృతజ్ఞత పండుగ అవుతుంది. వార్షికోత్సవాలు నిజమైన కృతజ్ఞత పండుగలు అవుతాయి. మనం ఈ కృతజ్ఞత చెల్లించేటువంటి ఈ సంబరంలో, ఈ తంతులో ఆయన నామానికి ఎక్కడైనా భంగం కలిగితే, ఆయన ఇవ్వాల్సిన గౌరవానికి ఎక్కడైనా భంగం కలిగితే, కమాన్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ an anniversary, a celebration or a celebration of thankfulness. ఇది ఒక యాటిట్యూడ్ అండి. ఈ కృతజ్ఞత అనేది ఇట్స్ అన్ యాటిట్యూడ్. అంటే మన వైఖరి. ఇది ప్రభువు పట్ల మన వైఖరి. మనము వైఖరి అంటే మనం చూసే విధానం, మనం ప్రవర్తించేటువంటి మనం స్పందించేటువంటి తీరు, దీన్ని వైఖరి అంటాం. ఇది ప్రభు పట్ల మాత్రమే కాదు వైఖరి, మనల్ని మనం చూసుకునే వైఖరి, మన సంఘ వైభవాన్ని మనం చూస్తుండేటువంటి దాన్ని మనం లెక్కించే వైఖరి, యాటిట్యూడ్. అందుకనే గ్రాటిట్యూడ్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అన్నారు. ప్రభువుని మనం చూసే దృష్టి, ఆయన పట్ల మన వైఖరి సరిగా ఉంటే మనల్ని మనం చూసుకునేటువంటి వైఖరి కూడా సరిగా ఉంటుంది. మన సంఘ వైభవాన్ని మనం చూసి అతిశయించే వైఖరి కూడా సరిగా ఉంటుంది. మనం ఎప్పుడైతే అసలాయన్ని మర్చిపోతామో మనల్ని మనం చాలా గొప్పగా చూసుకుంటాం. ఒకడు తనను ఎంచుకొనవలసిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దని రోమాపత్రిక 12:3లో రాయబడింది. మన కొన్నిసార్లు సంఘాన్ని కూడా మనం హైలైట్ చేస్తాం. డినామినేషనలిజంతో ఒక ప్రాబ్లం ఏంటంటే అది క్రీస్తు కంటే డినామినేషన్ ఎక్కువ ప్రేమిస్తుంది. మేమెవరం? మేము బ్యాప్టిస్టులం. ఈ ట్విస్టులో చాలా ట్విస్ట్ ఉంది. ఏమిటి నువ్వు బ్యాప్టిస్ట్ అయితే ఎవడికి? అవును, బ్యాప్టిస్ట్ కొన్ని మంచి అచీవ్మెంట్స్ ఉన్నాయి, కాదనట్లా. బట్ ఎవడికి? రేపు పరలోకానికి వెళ్తే అడ్వెంటిస్టు, బ్యాప్టిస్టు, లూథరను, బ్రదరను ఉండదు. అతిశయం ఎవరిలో? నిజమైన కృతజ్ఞతా భావన ఉన్న చోట మనం ఎగిసిపడం. వినమ్రత ఖచ్చితంగా ఉంటుంది. వినమ్రత ఉన్నప్పుడు ఒక భాగ్యం ఏమిటంటే, ఒక బ్లెస్సింగ్ ఏమిటంటే, నేను చేయగలను అని అనుకుంటుంది అహంకారం, గర్వం. వినమ్రత ఏమనుకుంటుందంటే, ప్రభువా నాకు చేత కాదు అంటుంది. వినమ్రత ఆయన చేతిలో ఒదిగిపోతుంది. వినమ్రత ప్రభువా నాకు చేత కాదు, నువ్వు నన్ను వాడుకో అంటుంది. ఈ దేశానికి వచ్చి, ఈ దేశంలో మనకే కాకుండా భారతదేశం అంతటికి కూడా ఒక ఆశీర్వచనంగా మారిపోయినటువంటి డాక్టర్ విలియం కేరీ అనే బ్యాప్టిస్ట్ మిషనరీ ఈ మాట అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. ఎప్పుడు? వెన్ యూ అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. కానీ ఆయన ఎప్పుడు గర్వించలా. విలియం కేరీ చేసిన అన్ని పనులు ఇంతవరకు ఒక పాస్టర్ గారే కాదు, ఒక ఐఏఎస్ ఆఫీసరే కాదు, ఒక ప్రైమ్ మినిస్టర్ కూడా చేయలేదు ఇంతవరకు భారతదేశంలో. నాట్ ఈవెన్ ఎ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ద హోల్ హిస్టరీ ఆఫ్ ద ఫ్రీ ఇండియా.
స్వతంత్ర భారతంలో ఒక్క రాజకీయ నాయకుడు కూడా సాధించలేదు విలియం కేరీ సాధించినంత. ఒక్క రాష్ట్రపతి, ఒక ప్రధానమంత్రి కూడా సాధించలేదు. చాలా గట్టిగా చెప్పగలను నేను ఈ మాట. బట్ ఆయన ఎప్పుడు గర్వించలేదు. ఆయన ఇదంతా ఎందుకు చేయగలిగాడంటే, ఒక వ్యక్తి 40 భాషలు నేర్చుకోవడం సామాన్యమైన విషయమా? ఒక వ్యక్తి వల్ల ఈ దేశంలో సతీసాగమనం, బాల్య వివాహాలు, లేకపోతే అమ్మాయిలు చదువుకోవడం, లేకపోతే చిన్నపిల్లల్ని నదీ దేవతకు బలి ఇవ్వడం ఆగిపోవడం, ఇవన్నిటినీ కూడా నిషేధించడం సామాన్యమైన విషయమా? కాదు. ఇంకా చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. బట్ ఆయనకి వినమ్రత ఎలా వచ్చిందంటే, ఇది నాది కాదు అనుకున్నాడు ఆయన. ఇది నా సామర్థ్యం కాదు, నేను నిష్ప్రయోజకునైన దాసుని అనుకున్నాడు. ఆయన ప్రభువు చేతుల్లో ఒదిగిపోయాడు కనుకనే ఆయన ఇన్ని సాధించగలిగాడు. ఏం సాధించామని మనం ఈ 44 సంవత్సరాల్లో మనం అతిశయిస్తాం. ఇఫ్ వన్ పాస్టర్ కెన్ డూ సచ్ గ్రేట్ థింగ్స్, వాట్ కెన్ వన్ చర్చ్ ఇన్ 44 years కెన్ డూ? 44 సంవత్సరాల్లో ఒక సంఘం ఎంత చేయాలి? ఒక్క పాస్టర్ గారు అంత చేయగలిగితే. నేను ముందుకెళ్తాను. మై సెకండ్ పాయింట్, we should not only reflect on our past with a deep sense of gratitude and humility, we should also examine our present. మన ప్రస్తుతాన్ని కూడా మనం పరీక్ష చేసుకోవాలి. ప్రస్తుతం ఎలా ఉన్నాం? గతం గొప్పదే, కానీ ప్రస్తుతం ఎలా ఉంది? మనం చాలాసార్లు ప్రస్తుతంలో సరిగా జీవించకుండా గతం గురించిన డొప్పాలు కొట్టుకుంటూ జీవించేస్తాం. తెలుగులో ఒక సామెత ఉంది కదా, కొంచెం ముతగ్గా ఉంటుంది. మా తాతలు నేతులు తాగారు, ఆ తర్వాత మీరు ఫిల్ చేసుకోండి. గత వైభవంలో మాత్రమే బ్రతుకుతూ ఉంటే, ప్రస్తుతం ఏమీ చేయకుండా మిన్నకుండా ఉంటే ఇంకా ఆ సామెతే వర్తిస్తుంది మనకి, అంతకు మించి ఏం వర్తించదు. Therefore we need to examine our present with a deep sense of fear of God and accountability towards God. దేవుని పట్ల భయం, దేవుడు ఒక రోజున తీర్పులోకి తీసుకొస్తాడు అన్నటువంటి జవాబుదారీతనం మనలో ఎప్పుడైతే పుడుతుందో మన ప్రస్తుతం మారుతుంది. మా చర్చి గొప్ప అని చెప్పేటప్పుడు ఆ గొప్పకు తగ్గట్టుగా నేనున్నానా అని ప్రశ్న వేసుకోవాలి. అదేదో చెప్తారు కదా, పేరైనా మార్చుకో బతుకైనా మార్చుకో అన్నట్టు. ఇది చాలా ప్రాముఖ్యం. ఇది ఈ రోజున మీకు చెప్పాలనుకున్న రెండవ సత్యం. అపోస్తలుల కార్యాలు 2:43 మీకోసం చదువుతున్నాను. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. మొదటి సంఘంలో ఉన్న లక్షణాల్లో ఇది ఒకటి. అప్పుడు ప్రతివానికి భయము కలిగెను. ఇప్పుడు సంఘాల్లో అది ఏ డినామినేషన్ అయినా కానీ రాయగలరు ఎలాగా? ఇప్పుడు రాయాలంటే దీన్ని తిరిగి రాయాలి. ఇప్పుడు ఎవనికి భయము లేదు. చర్చిలో ఫేస్బుక్ చూసేవాళ్ళు ఎంతమంది ఉంటారు సార్ ఆదివారం? చర్చిలో యూట్యూబ్ చూసేవాళ్ళు ఎంతమంది సార్? చర్చిలో వాట్సాప్ మెసేజ్లు ఇచ్చుకునే వాళ్ళు ఎంతమంది సార్? కూర్చొని చర్చిలో కూర్చొని. ముఖ్యంగా మన యంగ్స్టర్స్, ముఖ్యంగా చర్చ్లో ప్రముఖుల పిల్లలు ఎక్కడుంటారు? వాళ్ళు సంఘారాధన జరిగేటప్పుడు
మీ యూత్ ఎక్కడున్నారు ఇప్పుడు రైట్ నౌ? ఇది అయిన తర్వాత వస్తారు వాళ్ళు. భోజనాలు ఉన్నాయా? ఉన్నాయా సార్? అవి లేకపోతే వార్షికోత్సవం ఎలాగవుతుందిలే. ఏం లేదు. ఏంటి మన లోపం ఏంటి? భయం లేదు మనకి. మన దేశం చాలా పెద్దది. మనకు ఇంకో తెలుగు రాష్ట్రం ఉంది పక్కనే, మొన్న విడిపోయాం. అక్కడ గోదావరి అని ఒకటి ఉంది. అక్కడ క్రైస్తవం ఎక్కువ, పాస్టర్లు కూడా ఎక్కువ, సంఘాలు కూడా ఎక్కువ. అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆనవాయితీలు అనాలో, మరి వాటిని ఏమనాలో, చాలా దురాచారాలు అనాలో నాకు తెలియదు, కానీ ప్రసంగం జరుగుతుంటుంది, వాక్య పరిచర్య జరుగుతూ ఉంటుంది. మధ్యలో ఎవరో రాజకీయ నాయకులు వస్తారు. రాగానే వాక్య పరిచర్య ఆపేస్తారు. సంఘం అంతా లేచి నిలబడుతుంది అయ్యగారు రాగానే, ఎవరు రాజకీయ నాయకులు రాగానే. ఆయన మంత్రి అవ్వక్కర్లా, ముఖ్యమంత్రి అవ్వక్కర్లా, ఒక చోటా నాయకుడు అయితే చాలు. మీరు ఎప్పుడైనా వాళ్ళ పూజ మధ్యలో వెళ్తే ఏమైనా పూజ ఆపుతారా? ప్రైమ్ మినిస్టర్ వచ్చినా ఆపుతారా? ఆపరు. మొన్న ఎవరో నన్ను పిలిచారు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వస్తున్నారు సార్, మినిస్టర్లు వస్తున్నారు, మీరు రావాలని. సరే, నేను డేట్ ఇవ్వలేదు అనుకోండి, అది వేరే విషయం. ఎందుకు వీళ్ళందరినీ పిలుస్తున్నాం మనం క్రిస్మస్లకి? వాళ్ళని పోగొట్టడానికా, లేకపోతే మన గొప్ప అక్కడ చూపించుకోవడానికా? పోనీ వాక్యం చెప్పేదాకా వాళ్ళు ఉంటారంటే వాళ్ళు ఉండరు. నీ దేవుడికి నువ్వే గౌరవం ఇవ్వకపోతే బయటోడు ఎందుకు ఇస్తాడు? ఈరోజు ఈ బైబిల్ దేవుడు అత్యంత చులకన ఎవరికంటే క్రైస్తవులకే. ఎంత శోచనీయం ఇది! సంఘంలో మీరు కూర్చుండే తీరు, మీరు తల పక్కకు తిప్పే తీరు, మీ చూపులు ఎవరి మీద దేని మీద ఉన్నాయన్న విషయం, మీరు పక్కన వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు, ఏం గుసగుసలాడుతున్నారు అన్న విషయం, మీరు జారకిలబడి కూర్చున్నారా, సరిగా కూర్చున్నారా అన్న విషయం, మీ ముఖం ఎవరి వైపు చూస్తుంది, లేక ఏలాడేసుకొని నిద్రపోతున్నారా, ఇవన్నీ మీరు ప్రభువుకి ఎంత భయపడుతున్నారో చెబుతాయి. చాలా మీటింగ్స్లో చూస్తుంటాను, పైన ముందు మాట్లాడుతుంటే వెనక పెద్దలు కూర్చొని ఉంటారు. వాళ్ళు అప్పుడు డ్రింక్స్ తెప్పించుకొని తాగుతూ ఉంటారు. నువ్వు డయాబెటిక్ అయితే పర్లేదు కానీ, ఎందుకంటే కింద పడతావు, మళ్ళీ తాగితే తాగు, లేదా తెలియకుండా ఒక నోట్లో చాక్లెట్ వేసుకో, నీకు షుగర్ తక్కువైపోతే. అంత అవసరం లేదు. ప్రార్థనకి అప్పుడే కూర్చుంటాం, కరెక్ట్గా అదేమిటో కానీ ప్రార్థనలోనే వస్తారు. సార్ కొబ్బరి నీళ్ళు కావాలని అడుగుతారు స్పీకర్ని. నీ మొహం, నీ కొబ్బరి నీళ్ళు ఇవ్వకపోతే ఏమిటి? కొబ్బరి నీళ్ళ కంటే ప్రార్థన శ్రేష్టమైంది కాదా? ఆ ఇచ్చేదేదో నువ్వు గేటు దగ్గర ఇచ్చేస్తే పోద్ది కదా. గేటు దగ్గర ప్రభురాత్రి భోజనం ఇవ్వడం దేనికి? ఇలాంటివి ఇవ్వచ్చు కదా. భయం లేదండి ఈ రోజున. మన తర్వాతి తరానికి భయం లేదంటే వాళ్ళకి భయం మనం నేర్పలేదని అర్థం. మనం ఇంట్లో దేవుడికి భయపడితే గుడిలో మన పిల్లలు దేవుడికి భయపడతారు. గుర్తుపెట్టుకోండి. దేవుడికి ఎప్పుడు భయపడతాం? దేవుడికి ఎప్పుడు భయపడతాం సార్? దేవుడు ఎవరో తెలిసినప్పుడు. మనకి ఏ దేవుడు తెలుసంటే, సినిమాల్లో చూస్తుంటాం మనం యేసుప్రభుని, ఆయన స్లో మోషన్లో తిరుగుతూ ఉంటాడు విజయ్ చంద్రలాగా. మనకి యేసుప్రభు అనగానే కరుణామయుడు, దయామయుడు, మాట పెగలదు, చాలా చిన్నగా మాట్లాడతాడు,
మీకు తెలియదు ఈయన చాలా డైనమిక్ అని, ఈయన చాలా అరవీర భయంకరుడు అని మీకు తెలియదు. ఈ అరవీర భయంకరుడి చేతిలో, జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరం అని రాయబడిందని మీరు మర్చిపోయారు. బహుశా మీరు ఎప్పుడు చదివి ఉండరు. పాపులు కాదు ఈయన దగ్గరికి వెళ్ళలేకపోవడం, పాపంలో పడని దూతలు కూడా ఈయన్ని సమీపించలేని పరిశుద్ధుడైన, పరిశుద్ధమైన దూతలు, పాపమెరుగని దూతలు, సమీపింపలేని పరిశుద్ధతలో ఉన్నటువంటి, సమీపింపరాని తేజస్సులో వసించేవాడైన. డూ యు ఎవర్ మైండ్ దిస్ గాడ్? ఎందుకు మనకి భయం లేదు? మనకి ఎంతకాడికి ఏం తెలుసంటే ఈ దేవుడి గురించి, పాపుల్ని క్షమిస్తాడు, తప్పుల్ని క్షమిస్తాడు, ఆయన రక్తంతో కడుగుతాడు, ఆ గుళ్ళోకి వెళ్ళి కాసేపు ఏడిస్తే చాలు. అట్లా అనుకోకండి. ద్వితీయోపదేశకాండం మళ్ళీ మీకు నేను చదివి వినిపిస్తాను. మీరు చదివారు కదా ఇందాక 8వ అధ్యాయం లాస్ట్ మాటలో ఒకసారి చూస్తారా? నీ ఎదుట నుండకుండా యెహోవా నశింపచేయుచున్న జనములు వినకపోయినట్టు మీ దేవుడైన యెహోవా మాట మీరు వినకపోయిన ఎడల మీరును వారి వల్లనే నశించెదరు. అరణ్యంలో పాముల్ని పంపించాడు నశింపచేయడానికి. మన ఈ మధ్య కరోనా పంపించాడు నశింపచేయడానికి. ఆయన మారని దేవుడు. కరోనా పంపించిన తర్వాత కూడా వినలేదా? అంతకు మించిన కరోనా పంపిస్తాడు. ఎప్పుడు లేచిపోతావో తెలీదు. టేక్ దిస్ వర్డ్, ఇట్ ఈస్ ట్రూ. కరోనా రాగానే దైవజనులు వాట్సాప్లో పెట్టేశారు, ఏ తెగులు నీ గుడారం సమీపించదని. దైవజనుల్ని తేపేసింది అది. అబద్ధాలు చెప్పకండి. ఈయన పక్షపాతం లేని దేవుడు. ఈయనకి క్రైస్తవులంటే ఒక రకము, హిందువులంటే ఇంకో రకం లేదు ఈయనకి. ఇక్కడేమంటున్నాడు? ఎవరైతే అన్యజనులు ఎలాగా మాట వినకపోతే ఎలా నశిస్తారో నువ్వు కూడా అలాగే నశిస్తావు. భయపడండి నాకు అంటున్నాడు ఆయన. ఎప్పుడైతే ఆయనకు భయపడడం నేర్చుకుంటామో ఇదిగో అకౌంటబిలిటీ, జవాబుదారీతనం వస్తుంది. ఒక ఆయన దేవుని భయాన్ని అద్భుతంగా వర్ణించాడు. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ది అవేర్నెస్, అ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ ద హోలీ అండ్ రైచస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి గురించిన, ఆయన పరిశుద్ధ నీతిగల సన్నిధి గురించిన నిరంతర ఎరుకయే భయం అంటే, దేవుని భయం అంటే. ఇక్కడ లోపలికి వచ్చి మీరు కూర్చున్నారు, చెప్పులు విప్పారు, బాగుంది. ఆ చెప్పులు విప్పిన ఆ గౌరవం ఉంటుందే, ఆ గౌరవం వెళ్ళేదాకా మీలో ఉండాలి, మీ మనసులో ఉండాలి, మీ బాడీలో కనపడాలి, మీ కళ్ళల్లో కనపడాలి, మీ మాటల్లో కనపడాలి. అక్కడ చెప్పులు విప్పితే సరిపోదు. ఇట్స్ ఎ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆయన ఇంకా చెప్పడం ఆగలేదు. దేవుని భయం గురించి ఆయన అభివర్ణిస్తూనే ఉన్నాడు ఈ దైవ భక్తుడు. ఇట్ ఈస్ అ కంటిన్యూయల్ అవేర్నెస్ ఆఫ్ హోలీ అండ్ రైచస్ ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దట్ మై ఎవ్రీ థాట్, వర్డ్ అండ్ డీడ్ ఈజ్ ఓపెన్ బిఫోర్ హిమ్ టు హిజ్ రైచస్ జడ్జ్మెంట్. ఆయన తన నీతి దండంతో ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. దాంట్లోకి నా ప్రతి మాటను, నా ప్రతి ఆలోచనలు, రహస్యంలో నేను చేసిన ప్రతిక్రియను కూడా తీసుకువస్తాడు తీర్పులోకి. మీరు ఒప్పుకోరేమో, 2 కొరింథీ 5:10 నేను చెప్తున్న మాటలకు వాక్యాధారం ఉంది. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరమును, ఎవరికి రాస్తున్నాడు ఈ మాటలు? విశ్వాసులకు రాస్తున్నాడు. మనమందరమును, అన్యులు కాదు, క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావలేను. నీతిమంతుల సభ వేరు,
అనీతిమంతుల సభ వేరు. వాళ్ళ తీర్పు వేరు, మనకి కూడా తీర్పు ఉంది. మీరు చదవండి సొలొమోను రాసినటువంటి మాటలు. సొలొమోను విపరీతంగా ఇష్టారాజ్యంగా జీవించిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత ప్రసంగి గ్రంథం రాస్తూ చివరి మాటలు ఈ మాటలు రాశాడు. మీరు మీ ఇష్టం వచ్చింది చేయండి, మీ హృదయం వాంఛించిందల్లా చేయండి, మీ కళ్ళు ఆశించినవి అన్న అంతా మీరు చేయండి, అనుభవించండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక రోజున మీరు తీర్పులోకి వస్తారు. సంఘంలో మనం ప్రవర్తించే తీరు 44 సంవత్సరాల తర్వాత, నువ్వు పాట పాడినా అదొక కృతజ్ఞతార్పణ కావాలి. కృతజ్ఞతార్పణల పండుగ అని ఒకరోజు ఉండదు సంవత్సరానికి. కోతలు ఎప్పుడు కోస్తారు సార్ భారతదేశంలో? పంట కోత ఎప్పుడు కోస్తారు? కోతలు అంటే మైకులో కోసే కోతలు కదా, ఆ కోతలు వేరు. ఏమండి, ఎప్పుడు భారతదేశంలో ఎప్పుడు కోస్తారు కోత? నవంబర్ డిసెంబర్లోకి వస్తారా మీకు తెలంగాణలో? మామూలుగా సార్ కోతలు సార్ బయట పొలాల్లో నవంబర్ డిసెంబర్లో ఉన్నాయా కోతలు? ఆ కోత నుంచి తెచ్చుకుంటున్నారు ఇక్కడికి ఏమన్నా? అవి పాత రోజులు సార్. పాత రోజులు పంట పండించుకునేవాళ్ళు, కోత కోసుకునేవాళ్ళు, ఆ కోతని చర్చికి తెచ్చి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడున్నాయి కోతలు? మనం యూట్యూబ్లో కోతలు కోయడం తప్పించి ఇప్పుడు ఏమున్నాయి ఇంకా కోతలు? ఏం లేవు కదా. ఇప్పుడు మీరందరూ శాలరీ ఎవ్రీ మంత్ వస్తుంది మీకు. ఎవ్రీ మంత్ మీరు ప్రథమ ఫలం ఇవ్వాలి. సంవత్సరానికి ఒకసారి కాదు. మీరు ఇక్కడికి వచ్చి పాట పాడినా, వాక్యం చదివినా, ప్రార్థన చేసినా, మీరు ఏం చేసినా ఎలా ఉండాలి? తండ్రి అయిన దేవునికి కృతజ్ఞత చెల్లించినట్టు ఉండాలి. ఇట్ షుడ్ బి ఎన్ ఆఫరింగ్. ఆయన సన్నిధిలో, ఆయన భయంలో, ఆయన గౌరవార్థం, ఆయన నామ మహిమార్థం, ఆయన నామానికి ఎంత ఘనత ఉందో అంత ఘనతను ఆపాదిస్తూ, మీరు తగ్గుతూ ఆయన్ను హెచ్చిస్తూ మీరు చేయవలసింది ఇదే. హౌ ఈజ్ యువర్ ప్రెజెంట్? మీ ప్రస్తుతం ఎలా ఉంది? మీ ప్రస్తుతంలో ఈ జవాబుదారీతనం, దేవుని పట్ల ఈ భయం మీలో ఉందా? ఒకవేళ లేకపోతే మీరు గతం నుంచి ఏం నేర్చుకోలేదని అర్థం. డప్పా కొట్టుకోవడం తప్పించి ఇంకేమీ నేర్చుకోలేదని అర్థం. మీ పితరులు ఎలా జీవించారు? మీ పెద్దవారు ఎలా జీవించారు? మీకు ముందున్న మిషనరీలు ఎలా జీవించారు? అవి మనం పుణికిపుచ్చుకోకపోతే మన గతం వైభవం చెప్పుకొని లాభమేం లేదు. మన గత వైభవం మన ప్రస్తుతాన్ని సరిదిద్దాలి. మన గత వైభవపు వెలుగులో ఆ ప్రమాణాలను మన ప్రస్తుతంలో మనం నిలబెట్టాలి. ఆ ప్రమాణాలకు ప్రస్తుతంలో పెద్దపీట వేయకపోతే గత వైభవానికి అర్థం లేదు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అకౌంటబిలిటీ. రోమపత్రిక 14:11 నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు. తన తోడు చెప్తున్నాడు ఆయన. మనం తోడేసుకుంటే నెత్తిని చెయ్యేసుకున్నా, అమ్మ నెత్తిని చెయ్యేసినా హరిమనే పరిస్థితి. మనం దాన్ని నిలబెట్టలేము. ఆయన అంటున్నాడు నా తోడు అంటున్నాడు. ఆయన ఎల్లప్పుడూ జీవించేవాడు, ఆయన సత్యవంతుడు. అందుకని చెప్తున్నాడు నా తోడు ప్రతి మోకాలను నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుని స్తుతించిన ప్రభు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక. అందులోంచి అప్లికేషన్ తీసుకొస్తున్నాడు పౌలు. ప్రతివాడును తన్ను గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మీరు సండే స్కూలు సూపరింటెండెంట్ అయి ఉండకపోవచ్చు, మీరు బెంచిలో ఆ మూల ఎక్కడో కూర్చొని ఉండొచ్చు, కానీ మీరు లెక్క అప్పగించాలి. మీరు కేవలం ఇక్కడ మైకులు బిగించడానికి మాత్రమే ఉండుండొచ్చు సంఘంలో, కానీ మీరు లెక్క అప్పగించాలి.
సంఘంలో ప్రతి ఒక్కరూ ఎప్పుడు వస్తుంది? ఈ లెక్క అప్పగించేటువంటి ఈ స్పృహ ఎప్పుడు కలుగుతుంది? ప్రభు సన్నిధిలో నేనున్నానన్న స్పృహ నాలో భయం కలిగించినప్పుడు నేను ఒళ్ళు దగ్గర పెట్టుకొని జీవిస్తాను. పాత నిబంధనలో దేవాలయంకి వెళ్తేనే దేవుడు దొరికేవాడు. కానీ కొత్త నిబంధనలో దేవుడు నీతో పాటు ఇంటికి వస్తాడు, నీలో జీవిస్తాడు, నువ్వు మారు మనసు పొందుంటే. 44 సంవత్సరాల తర్వాత మీరు ఈ రోజున సువార్త గురించి కూడా చాలా గొప్ప విషయాలు చెప్పుకుంటున్నారు. మీ రిపోర్ట్ నేను చదువుతున్నాను, వింటూ ఉన్నాను. ఐ ప్రైజ్ గాడ్ ఫర్ యూ. ఒకవేళ మీ రిపోర్ట్ కరెక్ట్ అయితే మీలో ఎంతమంది మారు మనసు పొందిన వాళ్ళు ఉన్నారో నాకు తెలియదు. 300 ఫ్యామిలీస్ అని రాసుకున్నారు మీరు కదండి. ఫ్యామిలీకి ఒక 4-5 వేసుకున్నా, 4 వేసుకున్నా మీరు 1000 దాటిపోతారు కదండి. 1000 మందిలో ఎంతమంది మీరు నిజంగా మారు మనసు పొందిన వాళ్ళు? పెళ్లి కోసం కాకుండా ప్రభు కోసం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు, ఎలక్షన్ కోసం కాకుండా ప్రభు కోసం బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు. మీ విజ్ఞతకు, మీ ఆత్మ పరీక్షకు, ఆత్మవిమర్శకు వదిలిపెట్టేస్తున్నాను నేను. ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ పరలోక రాజ్యాన్ని చూడలేడు. ఒకవేళ ఇక్కడ కూర్చున్న పెద్దలు, ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులు, యూత్ డైరెక్టర్స్, సండే స్కూల్ సూపరింటెండెంట్స్, టీచర్స్ కొత్త జనరేషన్ అందులోకి నడిపించకపోతే మీరు దేవునికి లెక్క చెప్పాలి. అందుకని ఈ మాటలు కూడా చదవనివ్వండి నన్ను. హెబ్రీ 13:17 నాయకులతో కూడా మాట్లాడుతున్నాడు. మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. ఎట్లా అండి? లెక్క ఒప్పచెప్పాలి. డబ్బు ఎలా ఖర్చు పెట్టారు, గొర్రెల్ని ఎలా కాస్తున్నారు, గొర్రెల్ని ఎలా వాక్యంతో మేపుతున్నారు, లెక్క ఒప్పచెప్పాలి. ఆయన పాస్టర్ గారికి గొర్రెలను అప్పగించేటప్పుడు ఇదిగో పేతురు నీ గొర్రెలు, ఇదిగో యోహాను నీ గొర్రెలు అనలేదు. ఆయన నా గొర్రెలు అన్నాడు. ఇచ్చేటప్పుడు కూడా ఏమన్నాడు? నా గొర్రెలు అన్నాడు. మొన్న ఒక సంఘానికి నేను మాట్లాడడానికి వెళ్తే మీ హైదరాబాద్లోనే, ఈయనకి నేను బాప్తీసం ఇచ్చాను, ఆవిడకి నేను బాప్తీసం ఇచ్చాను, నావాడు అంటున్నాడు పాస్టర్ గారు. నీవాడు ఎట్టవుతాడు నువ్వు బాప్తీసం ఇస్తే? నీ గొర్రె కాదయ్యా బాబు, అది ప్రభు గొర్రె ఆయన. అందుకని జాగ్రత్త చూసుకోవాలి. ప్రభు వస్తాడు, ఏరా నా గొర్రెలు ఇచ్చాను, ఏం చేసావురా నాయన అని అడుగుతాడు రేపొద్దున. నీ గొర్రెలు, నీ శిష్యులు కాదు వాళ్ళు, నీ గొర్రెలు కాదు. నువ్వు బాప్తిసం ఇచ్చింది నువ్వు ఆయన మీద పెత్తనం చెలాయించడానికి కాదు, నీ శిష్యులుగా తయారు చేసుకోవడానికి కాదు. నాయకులతో సహా లెక్క చెప్పాల్సిందే. ఈ దేవుని పట్ల భయము మొదట నాయకత్వంలో ఉంటే తర్వాత కాంగ్రిగేషన్లోకి వస్తుంది. ఐ డోంట్ నో, మీ సంఘానికి మొదటిసారి వచ్చాను, మీ సంఘంతో కానీ మీ సంఘ నాయకులతో కానీ నాకు పెద్ద పరిచయాలు ఏం లేవు. నేను చెప్పే మాటలు చెవిగలవాడు వినుగాక, తగిలేవాడికి తగులునుగాక, నాకు సంబంధం లేదు. మీరు బేసిన్ తెస్తే నేను కడుక్కుంటాను కూడా పిలాతులాగా, నాకేం సంబంధం లేదు. ఐఎమ్ టాకింగ్ వాట్ గాడ్ టోల్డ్ మీ టు డూ, దట్స్ ఆల్. నాకెవరి మీద కక్షలు, కార్పణ్యాలు, ప్రేమలు లేవు. నేను ముగిస్తాను. ద థర్డ్ థింగ్, మనం పాస్ట్ మీద రిఫ్లెక్ట్ చేసుకోవడమే కాదు, మనం ప్రజెంట్ని ఎగ్జామిన్ చేసుకోవడమే కాదు, మనం భవిష్యత్తు పట్ల ఒక బాధ్యతతో ముందుకు వెళ్ళాలి. వి మస్ట్ ప్రెస్ ఆన్ టు ద ఫ్యూచర్ విత్ అ డీప్ సెన్స్ ఆఫ్ పర్పస్ అండ్ ఫెయిత్ఫుల్నెస్. మనకొక స్పృహ అవసరం భవిష్యత్తులోకి వెళ్ళాలంటే. అదేమిటంటే, మనల్ని దేవుడు ఎందుకు ఇక్కడ ఉంచాడు ఒక సంఘంగా? ద సెన్స్ ఆఫ్ పర్పస్. నేను ఎందుకున్నాను ఇక్కడ? ఇది చాలా అవసరం. యేసుక్రీస్తు వారి జీవితాన్ని మనం చూస్తే, ఆయన 12 ఏళ్ళప్పుడు తప్పిపోయాడని ఆయన కోసం గాబరాగా వెతుక్కుంటూ వస్తే తల్లిదండ్రులు, ఆయన పండితులతో దేవాలయంలో కూర్చొని ఆయన డిబేట్ చేస్తూ ఉంటే వాళ్ళ అమ్మ గాబరా పడి, ఏమిటి నాయనా నీకోసం ఇంత వెతుకుతున్నాం మేము, ఇక్కడున్నావా నువ్వు అని ఆవిడ నిష్ఠూరంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
నా తండ్రి పనుల మీద నేను ఉండాలని నీకు తెలీదా? అట్ ది ఏజ్ ఆఫ్ 12 జీసస్ హ్యాడ్ ఎ డీప్ సెన్స్ ఆఫ్ పర్పస్. తాను ఎందుకు పుట్టాడో, తాను ఎందుకు వచ్చాడో ఆయనకు బాగా తెలుసు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఇంకా అరెస్ట్ చేయకముందు ఆయన చేసిన చివరి ప్రార్థనలో, తండ్రి, భూమి మీద నీవు నాకు అప్పగించిన పని నేను ముగించి నిన్ను మహిమపరిచాను అని 4వ వచనంలో ఆయన చెప్తాడు. ఆయన అరెస్ట్ చేసి పిలాతు ముందు నించోబెట్టినప్పుడు, నీవు యూదుల రాజువా అని అడిగితే ఆయన జవాబు చెప్పడు, ఎదురు ప్రశ్న వేస్తాడు. నువ్వే అడుగుతున్నావా? ఎవడైనా నిన్ను అడగమన్నాడా? నేనేమన్నా నాకు అప్పగించానా? నీ వాళ్లే కదా నిన్ను నాకు అప్పగించారన్నాడు ఆయన. అని మళ్ళీ రెండోసారి, ఈసారి పిలాతు ప్రశ్న మార్చి అడిగాడు. యూదుల రాజువా అని అడగకుండా నువ్వు రాజువా అని అడిగాడు. నీవు అన్నట్టే నేను రాజుని, కానీ నీ రాజ్యానికి ఎదురొచ్చే రాజుని కాదు, నువ్వు అంత గాబరా చెందక్కర్లేదు. మీ సీజర్ ప్రభుత్వానికి ప్రస్తుతానికి ఏం డోకా లేదు. నేను అలాంటి రాజునేం కాదు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని మళ్ళీ చెప్పుకున్నాడు ఆయన. నేను ఇందుకోసమే పుట్టాను, నేను ఇందుకోసమే వచ్చాను, నాకు ఒక పర్పస్ ఉంది. నేను సత్యం పక్షాన నిలబడ్డానికి, సత్యాన్ని నిలబెట్టడానికి వచ్చాను. ఇది మీకుందా? నువ్వెందుకు పుట్టావో నీకు తెలుసా? నువ్వెందుకు ఈ భూమి మీదకి వచ్చావో నీకు తెలుసా? మేబీ మీకు 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు కూడా ఉండొచ్చు. ఒక సంఘంగా మీరు ఎందుకున్నారో మీకు తెలుసా? ఎందుకు భూమి మీద దేవుడు సంఘాన్ని పెట్టాడు? మనం బాప్తిస్మం పొందగానే అలా మునిగి అలా పైకి వచ్చేలోపు పోయామనుకోండి, ఎంత బాగుంటుంది. ఎవరు మునగరిక పోతామని. పాస్టర్ గారికి బాప్తిస్మం ఇచ్చే భాగ్యం దొరకదు. కానీ అలా మునిగి అలా తేలేలోపే పోతే మనం ఏ బాధరబందీ ఉండదు, ఏ శోధనలు పాపాలు ఉండవు, పవిత్రంగా వెళ్ళిపోతాం మనం. కానీ మనల్ని ఎందుకు ఉంచాడు ఇక్కడ? ఆయన రక్తంలో కడుగబడినటువంటి ఒక పరిశుద్ధ సమాజంగా, ఒక సంఘంగా ఎందుకు ఉంచాడు మనల్ని ఆయన ఇక్కడ? ఈజ్ దేర్ నాట్ ఎ పర్పస్? ఆయన 1 పేతురు 2:9 చెప్తున్నాడు, మీరు నన్ను చూపించాలి లోకానికి. చీకటి నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మిమ్మల్ని పిలుచుకున్నాడు ఆయన. ఎందుకు పిలుచుకున్నాడు? ఇక్కడ మనం ఏ కారు కొనుక్కున్నాం? ఇంకొస్తుందిగా డిసెంబరు. మీరు రారు, నగలు నడిచి వస్తాయి. మనం ఏం పట్టు చీర కొన్నాం? మన అబ్బాయిని ఎక్కడ చేర్పించాం? ఎప్పుడు అమెరికా పోతాడు? ఈరోజు పెళ్లి చేసుకోవడానికి ఒక వేదిక చర్చి, ఈరోజు పెళ్లి చూపులకు ఒక వేదిక చర్చి. చర్చికి రా, చూపిస్తా అమ్మాయిని. చర్చికి రా, అబ్బాయిని చూపిస్తా. ఈరోజు పోతే ఒక బరియల్ గ్రౌండ్ కావాలి కాబట్టి చర్చి. నేను సత్యాలే మాట్లాడుతున్నాను. అందుకోసం కాదు చర్చ్. చర్చ్ ఈజ్ నాట్ ఫర్ యూ. యూ ఆర్ ద చర్చ్. యూ ఆర్ ఫర్ ద వరల్డ్, ఫర్ ద సేక్ ఆఫ్ గాడ్. దిస్ ఈజ్ యువర్ పర్పస్. నీకోసం సంఘం లేదు, నువ్వే సంఘం. లోకం కోసం సంఘం. మీరు లోకమునకు ఉప్పు, మీరు లోకమునకు వెలుగు. మీరు లోకమనే చీకటి నుంచి నేను తెచ్చుకున్నాను లోపలికి మిమ్మల్ని, నా వెలుగులోకి. ఎందుకంటే నా వెలుగుని మీరు అక్కడ ప్రదర్శిస్తారని, మీరు లోకానికి చూపిస్తారని, నా గుణాతిశయాల్ని మీరు ప్రచారం చేస్తారని. ఫర్ దిస్ ద చర్చ్ ఎగ్జిస్ట్స్. 44 years. Have you represented Christ enough? Have you represented Christ as you ought to represent him? ఆయన్ను చూపించాల్సిన రీతిలో తమరు ఆయన్ని చూపించారా ఈ లోకానికి? ఈ చుట్టుపక్కలంతా అన్యులు ఉన్నారు, ఇతర మత విశ్వాసులు ఉన్నారు. మీరేమాత్రం చూపించారు వాళ్ళకి మీ ప్రేమను, మీ పవిత్రతను? ఒకవేళ చూపించకపోతే, మీ ఉనికి అన్యలోకానికి తెలియకపోతే, వాట్ ఫర్ యు ఆర్ హియర్? ఎందుకు ఇక్కడ మీరున్నారు? ఇక్కడ నాకు చాలా ఇన్ని స్క్వేర్ యార్డ్స్ స్థలం దొరికిందని మీరు గర్విస్తున్నారా?
ఇక్కడ ఇంతమంది కూర్చోవడానికి నాకు 2 అంతస్తులు ఉన్నాయని మీరు గర్విస్తున్నారా? నో, యూ షుడ్ నాట్ బీ. ఉప్పును చూడండి, ఉప్పు మీరు పప్పులో కలపండి, పచ్చడిలో కలపండి, కూరలో కలపండి, అది మీకు కనపడదు, మీ కంటికి కనపడదు, అది మమేకమైపోతుంది. కానీ మీరు చేతిలో వేసి నాకండి ఒక చుక్క, ఫస్ట్ తెలిసేది ఏంటంటే ఉప్పే. యేసుప్రభు చెప్పారు, నేను లోకంలోనికి వీరిని పంపుచున్నాను, నువ్వు నన్ను లోకంలోకి పంపినట్టు. వీరు లోక సంబంధులు కారు, కానీ లోకంలోకి పంపుచున్నాను. ఎంతమంది చుట్టుపక్కల వాళ్ళతో మీరు మాట్లాడుంటారు చెప్పులు వేసుకొని వెళ్ళిపోయేటప్పుడు? ఎన్నిసార్లు చుట్టుపక్కల వాళ్ళని మీరు లోపలికి పిలిచి భోజనం పెట్టుంటారు మనసారా, ప్రేమపూర్వకంగా? ఎప్పుడైనా ఒక ఆత్మీయ సమ్మేళనం ఈ చుట్టుపక్కల వాళ్ళతో మీరు చేశారా? ఏది మీ క్రైస్తవ ప్రేమ? వాట్ ఫర్ 44 years సార్? మీరు 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 విందు చేసుకోవడానికా? మీరే కేక్ కట్ చేసుకొని, మీరే ముఖానికి పూసుకొని, మీరే నోట్లో తినిపించుకొని, ఇస్ దట్ సెల్ఫిష్ ఆర్ క్రైస్ట్ ఆర్ లార్డ్? ఆయన సిలువలో చనిపోయినప్పుడు మీకోసం నా కోసమే చనిపోయాడా? నీళ్ళ కోసం కూడా చనిపోయాడా? అందరి కోసం చనిపోయాడు. ఆయన మన పాపముల నిమిత్తమే కాదు, లోకమంతటి పాపము నిమిత్తము శాంతికరమై ఉన్నాడు, ప్రాయశ్చిత్తమై ఉన్నాడు. 1 యోహాను పత్రిక 2:2లో రాయబడిన మాటలు ఇవి. మనం ఆయన చూపించాలి. మనం లోకంతో మమేకం అవ్వాలి, కానీ మనం లోకంలో కలిసిపోకూడదు. మన లోకస్తులతో కలిసిమెలిసి తిరగాలి, కానీ మనం లోకంలో కలిసిపోకూడదు. ఉప్పు మమేకం అవుతుంది, కానీ దాని ఉనికిని చాటుతుంది. ఉప్పు ఏం చేస్తుంది సార్? చెడిపోకుండా కాపాడుతుంది. పాత రోజుల్లో రెఫ్రిజిరేటర్స్ లేనప్పుడు ఏం చేసేవాళ్ళు? ఉప్పు దట్టించి ఎండబెట్టి డబ్బాలో వేసుకొని తర్వాత తినేవాళ్ళు వండుకొని. ఉప్పు ఏం చేస్తుంది? చెడిపోకుండా కాపాడుతుంది. చుట్టూ ఉన్న సమాజం చెడిపోకుండా కాపాడేది ఏమిటి? ఇట్ ఈస్ ద చర్చ్. వెలుగేం చేస్తుంది? దారి చూపిస్తుంది. లోకానికి దారి చూపించాల్సింది ఏమిటి? ఇట్ ఈస్ ద చర్చ్. ఎప్పుడు సాధ్యమవుతుంది ఇది? నిజమైన వెలుగైన ఆయనకు మనం హత్తుకొని ఉన్నప్పుడు, ఆయన వెలుగులో మనం జీవించినప్పుడు, ఆయన గుణాతిశయాలను మనం ప్రచురం చేయగలుగుతాం. ఫర్ దాట్ చర్చ్ ఎగ్జిస్ట్. సంఘం అంటే 4 కార్యక్రమాలు కాదు సార్, ఒక 6 ప్రేమ విందులు కాదు. సంఘం అంటే ఇక్కడ టాలెంట్స్ ప్రదర్శించుకోవడం కాదు, శాలువాలు కప్పుకోవడమో లేకపోతే ఇంకేదో చేసుకోవడం కాదు. సంఘం అంటే ద వెరీ పర్పస్ అండ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద చర్చ్ ఈజ్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. సంఘం బయట మీ బాధ్యత ఉంది, సంఘం బయట మీ పని ఉంది. అందుకోసమే మీరు పుట్టారు క్రీస్తులో, అందుకోసమే మీరు క్రీస్తులో బ్రతుకుతున్నారు, అందుకోసమే మీరు 44 సంవత్సరాలకి ఇక్కడ ఉన్నారు. ఇఫ్ దిస్ ఈజ్ నాట్ అచీవ్డ్, యు ఆర్ నాట్ ఎ చర్చ్. నా మాటలు కఠినంగా ఉండొచ్చు, బట్ ఇవి సత్యాలు. 2 మాటలు చదివి నేను ముగిస్తాను. సంఘం గురించి మాట్లాడుతూ పౌలు అన్న కొన్ని మాటలు మీకు గుర్తు చేసి నేను ముగిస్తాను. 1 కొరింథీ 3:9, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. మీరెవరు? దేవుని వ్యవసాయము, దేవుని గృహము. మేమెవరము? దేవుని జత పనివారము. నాయకులట దేవుని జత పనివారట, మీరెవరట? ఆయన వ్యవసాయం అట. వ్యవసాయంలో ఏం చేయాలి సార్? ప్రతి ఏడాది ప్రతి పంట తర్వాత దున్నాలి. దేవుడు దున్నడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దున్నినప్పుడు ఎలా ఉంటుంది? భూమికి కష్టంగా ఉంటుంది. దున్నినప్పుడు ఏం బయటపడతాయి? కలుపు, రాళ్ళు, రప్పలు బయటపడతాయి. పంట పండడానికి అది అనువుగా తయారవుతుంది. ఎందుకు? వాక్యం తర్వాత వాక్యం, వారం తర్వాత వారం వాక్యం ఇస్తుంటే నువ్వెందుకు పండట్లేదు? దేవుడు దున్నడానికి నువ్వు ఆయనకు అప్పగించుకోవట్లేదు. మనకేం కావాలి తెలుసా? కొత్త
కొత్త బోధ వచ్చింది మనకి. దేవుడు దున్నకూడదు మనల్ని, దేవుడు దువ్వాలి. అంతా దువ్వుడే ఇప్పుడంతా. రండి మా చర్చికి, మీకు అన్ని ఆశీర్వాదాలు. మీరు ఇక్కడికి వస్తే స్వస్థతలు, మీరు ఇక్కడికి వస్తే అప్పులు పోతాయి, మీరు ఇక్కడికి వస్తే డబ్బులు వస్తాయి, మీరు ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు. ఇక ఇస్తున్నాడుగా ఒక ఆయన పండిచ్చి 12 బిడ్డ పుడతాడని. దేవుడిని దున్నమని ఎప్పుడైనా అడిగారా? దేవుడు మిమ్మల్ని దున్నితే, మనల్ని దున్నితే మనం పండుతాం. మనం పండుతాం ఆయన కోసం. ఆయన అంటున్నాడు, మీరు దేవుని గృహము. గృహంలో ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు. 1 కొరింథీ 4:2. మరియు గృహ నిర్వాహకుల్లో ప్రతివాడును నమ్మకమైన వాడై ఉండవలను, ఉండుట అవశ్యము. అలా ఉండి తీరాలంతే. నమ్మకత్వం అంటే ఏంటి సార్? దేవుడు ఎందుకు తమరిని ఇక్కడ పెట్టారో దానికి తగ్గట్టుగా జీవించడమే, ప్రవర్తించడమే, పరిచర్య చేయడమే నమ్మకత్వం. మన ఇష్టానుసారంగా ఉండడానికి కోసం కాదు. ప్రభువా, నన్ను ఎందుకు పెట్టావు సంతోష్ నగర్ బ్యాప్టిస్ట్ చర్చ్లో? నేనేం చేయాలి? నా పాత్ర ఏమిటి? నువ్వు నా దగ్గర నుంచి ఏం ఆశిస్తున్నావు ప్రభువా? నన్నేం చేయమంటావు? గుర్రం మీద నుంచి కింద పడిన తర్వాత, బుద్ధి వచ్చిన తర్వాత సౌలు ఏమన్నాడు? నన్ను ఏం చెయ్యాలని నువ్వు కోరుతున్నావయ్యా? అప్పుడు దాకా తన ఇష్టారాజ్యంగా చేశాడు. అదే సేవ అనుకున్నాడు. గుర్రం మీద నుంచి కింద పడిన తర్వాత దమస్కు మార్గంలో అడుగుతున్నాడు, నన్ను ఏం చేయమంటావు? చెప్తావా? వాట్ ఈజ్ యువర్ రోల్ ఇన్ ద చర్చ్? మేబీ ఇక్కడ చాలా సీనియర్ మెంబర్స్ ఉండొచ్చు. యూ షుడ్ ఆస్క్ ద లార్డ్. గృహ నిర్వాహకుడి గురించి ఇంకో మాట కూడా ఆయన అంటున్నాడు. 4:10 1 పేతురు పత్రిక. దేవుని నానా విధమైన కృప విషయం మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయుడి. ఆర్ యు ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫెలో మెంబర్ ఇన్ ద చర్చ్? నేను ఇందాక బయట వాళ్ళ గురించి అడిగాను మిమ్మల్ని, వాళ్ళకి మీరు బ్లెస్సింగ్ అని అడిగాను. బయట వాళ్ళ దాకా వద్దు. అమ్మగారు, మీరు 2వ వరుసలో 3వ వరుసలో కూర్చున్నారు. ఆ వెనక వరుసలో అమ్మగారి పేరు మీకు తెలుసా అండి? మీరు ఎప్పుడు వచ్చినా మీ వదిన పక్కనే కూర్చుంటారు. మీకు ఎందుకు తెలుస్తుందండి? మీరు ఎప్పుడు వచ్చినా మీ ఆడపడుచు పక్కనే కూర్చుంటారు. మీకు ఎందుకు తెలుస్తుందండి? ఎప్పుడైనా మీరు పీఠం మార్చారా? మీరు మార్చరు. ఎందుకంటే ముందున్న బెంచీలు మీవి, మీకు పక్కన వాళ్ళు పట్టరు. సంఘం అని ఎప్పుడు అంటారు సార్ మిమ్మల్ని? లింగలింగం అంటే మీరు ఒక్కళ్ళే వచ్చి ముందు కూర్చుంటే అవుతారా? మీ సంఘం అవుతారా? అందరు కలిస్తేనే కదా సంఘం. తెలుగు డిక్షనరీ ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి, సంఘం అంటే ఏమిటో. ఆనాడు 3000 పైచిలుకు ఉంటే సంఘంలో 3000 పైచిలుకు అందరికీ అందరి పేర్లు తెలుసు, ఎవరికి ఏం అక్కరుందో తెలుసు. తీసిచ్చారు. ఒకటి చొక్కా లేకపోతే పై చొక్కా తీసిచ్చేశాడు. అక్కర లేకుండా ఉన్నారు వాళ్ళు. మీ సంఘంలో ఉన్న కష్టాలు, మీ సభ్యుల కష్టాలన్నీ తెలుసా మీకు? వాళ్ళ కన్నీళ్ళు మీకు తెలుసా? పాస్టర్ గారికి మాత్రమే తెలుసా? ఆర్ యు ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫెలో మెంబర్ ఇన్ ద చర్చ్? 44 years. కలిపి కొడితే ఎంతమంది ఉంటారు మీరు ఇక్కడ కూర్చున్న వాళ్ళు? ఒక 500 మంది ఉంటారా? మీరు యాక్చువల్గా 1000 మంది ఉండాలి, 1200 మంది ఉండాలి కదా మీ రిపోర్ట్ ప్రకారం. ఎంతమంది ఉన్నారు? ఇవ్వండి, పైన ఇంకా ఖాళీలు ఉన్నాయి, ఇక్కడ కూడా ఖాళీలు ఉన్నాయి. ఎందుకు అందరు రాలేదు? వార్షికోత్సవం రావాలి కదా. వెన్ యు ఆర్ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫెలో బిలీవర్, అంతా పాస్టర్ గారి చేతి మీద, అందరు పెద్ద చేతి మీద నడవదు సంఘం. నువ్వు నీ పక్కన విశ్వాసికి నువ్వు ఒక ఆశీర్వాదం అయినప్పుడు ఆ పక్క విశ్వాసి రాకుండా ఉండలేడు సంఘానికి. ఆర్ యు ఎ బ్లెస్సింగ్? ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్న విషయాలు ఇవి. బీ ఎ బ్లెస్సింగ్ టు యువర్ ఫెలో బిలీవర్స్ ఇన్ ద చర్చ్ అండ్ బీ ఎ బ్లెస్సింగ్ టు ద వరల్డ్. మీ బాధ్యత అది. అక్కడ ప్రభువుని చూపించండి. మీకు మాట చెప్పనా?
మీరు చూపించకపోతే ఈ ప్రభువుని లోకం అపార్థం చేసుకుంటుంది. మీరు సరిగా చూపించకపోయినా అపార్థం చేసుకుంటుంది. మీరు అస్సలు చూపించకపోయినా వాళ్ళకి ప్రభు ఎవరో తెలియదు. ప్రభువుని గురించినటువంటి సరి అయినటువంటి అవగాహన లోకానికి కల్పించడం మీ బాధ్యత. మారుమనసు అంటే ఏంటో తెలుసా? నిత్యజీవం అంటే ఏంటో తెలుసా? ఆయన చెప్పాడు యోహాను సువార్తలో, ప్రభువుని ఎరగడమే నిత్యజీవం. అద్వితీయ దేవుడైన నిన్నును నీవు పంపిన కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవం. లోకము యేసుక్రీస్తుని ఎలా ఎరుగుతుంది? ఆ ఎరుకలోకి తీసుకురావాల్సింది తమరే. ఇట్ ఈస్ యోర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్ ఈస్ యోర్ పర్పస్ యాజ్ అ చర్చ్ టు షో ఫోర్త్ హూ క్రైస్ట్ ఈజ్. మీరు ఒకసారి ఆయన ఔన్నత్యాన్ని, ఆయన ఉత్కృష్టతను, ఆయన విశిష్టతను, ఆయన ప్రత్యేకతను, ఆయన ఎంత ప్రేమమూర్తో, ఆయన ఎంత పరిశుద్ధుడో లోకానికి మీరు చూపించి చూడండి. లోకం ఆకర్షించబడకపోతే అడగండి. ద ప్రాబ్లమ్ ఈజ్ నాట్ విత్ క్రైస్ట్ అండి. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ మీ, విత్ యూ, విత్ అస్. మే ద లార్డ్ బ్లెస్ దిస్ వర్డ్ ఇన్ యువర్ మిడ్స్. మీరు తలలు వంచితే ఒక చిన్న ప్రార్థన చేస్తాను.